గ్రాండ్ వెల్కమ్ టు టెక్ అండ్ ఫ్రీకాస్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం మంచి కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. వీడియో మీరు పూర్తిగా చూడండి. ఆఫర్స్ ఎక్కువగా కావాలనుకుంటే వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫర్ వచ్చేసి మీకు ప్రీవియస్లో ఒక ఆఫర్ అయితే చెప్పాను, కొన్ని ఆఫర్స్ అయితే చెప్పాను. ఆ ఆఫర్స్ అన్నీ ఈ రోజే అయిపోతున్నాయి. అండ్ స్విగ్గీ ఫ్రీ ఫుడ్ ఆఫర్ కూడా ఈరోజు నైట్ 11కి అయితే అయిపోవస్తుంది. సో ఈలోపు ఎవరైతే ఆర్డర్ చేసుకొని వాళ్ళు ఉంటారో ఒకసారి ఆ వీడియో చూసి ఆర్డర్ చేసుకోండి. సో దాని తరపున నేను ఒక చిన్న కోడ్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులో నన్ను చాలామంది అడిగారు కొన్ని క్వశ్చన్స్ అయితే, దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వ్యూ బ్యాలెన్స్ డీటెయిల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, మేము యాడ్ చేసాం మనీ మాకు సూపర్ క్యాష్ రాలేదని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో సూపర్ క్యాష్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది, కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు సూపర్ క్యాష్ అనేది యాడ్ మనీ చేసిన తర్వాత ఒక ప్రోమో కోడ్ గురించి చెప్పాను. సో ఇక్కడ 50 రూపీస్ యాడ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే అంతకన్నా మీరు ఎక్కువ యాడ్ చేసినా పర్వాలేదు. 100 నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు శాంపుల్గా. సో ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్లో వచ్చేసి ఇక్కడ ప్రోమో కోడ్లో మీరు డబల్ అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు డబల్ అనే ప్రోమో కోడ్ని అప్లై చేయాలి. ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో మాబ్విక్ వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దాని గురించి మీరు డీటెయిల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మాబిక్విక్ అని సెర్చ్ చేసినా వస్తుంది, స్విగ్గీ అని చెప్పి సెర్చ్ చేసినా మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఈరోజు లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి వాట్సాప్ బాట్ అనేది ఇంకా వర్క్ అవుతుందంట. చాలామంది పేఅవుట్స్ అయితే తీసుకున్నారు, నాకు వాట్సాప్లో సెండ్ చేశారు ప్రూఫ్స్ అన్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది హైలైట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. 19 రూపీస్కి అయితే 2 LED బల్బ్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు అది ఎలా వస్తాయో తెలుసుకుందాం. సో వీటి కాస్ట్ వచ్చేసి నార్మల్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, మార్కెట్ ప్రైస్ కూడా ఒక 250 ప్లస్సే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి విప్రో కంపెనీవి 2 LED లైట్స్. సో ఇవి మనకి 19 రూపీస్కి ఎలా వస్తాయో తెలుసుకుందాం. సో కిందకి ఆఫర్స్ ఉంటాయి, ఇప్పుడు చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇక్కడికి కిందకి వెళ్ళిన తర్వాత కింద ప్రోమో కోడ్స్ ఉంటాయి. ఈ ప్రోమో కోడ్స్లో మీరు ఏం చేస్తారంటే బిజిలీ బిల్ 200 అనే ప్రోమో కోడ్ని మాత్రమే అప్లై చేయండి. అప్పుడే మీకు 219 కాస్త 19 రూపీస్కి వస్తుంది. కానీ ఇందులో ఒక చిన్న తిరకాసు అయితే ఉంది, అది అందరికీ నచ్చుతుందో లేదో నేనైతే చెప్పలేను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 500 రూపీస్ కరెంట్ బిల్ చేస్తే 200 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఎలాగో కడతారు, సో మనకి 200 క్యాష్ బ్యాక్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎలాగో పేటిఎం ఆఫర్స్ అయితే ఎక్కువగా ఉండట్లేదు. సో 500కి 200 అంటే ఇది మనకి ప్రొడక్ట్స్కే 200 క్యాష్ బ్యాక్ వేసేసుకోండి. సో నేను ఎందుకు అది హైలైట్ చేసి చెప్తున్నానంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ మీకు 500 రాకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇక్కడ మీరు మీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ని ఎంటర్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డు సెలెక్ట్ చేసి మీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు శాంపుల్గా చూపిస్తాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనకి కరెంటు బిల్లు ఇంకా కట్టలేదు, నేనైతే కట్టలేదు. ఒకవేళ మీరు కరెంటు బిల్ రాకముందు కూడా మీరు ఇక్కడ పేటిఎంలో ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్టలేదు కాబట్టి నాకు ఇలా వచ్చింది అంటే బిల్లు రాకముందు మీరు కట్టుకోవచ్చు. అంటే మాది 500 రాదు కదన్నా, సో మాకు ఎలాగా మీరు ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి నన్ను కొంతమంది క్వశ్చన్స్ వేస్తారు. సో నేను ముందుగానే చెప్తున్నాను. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక బిల్లు ఈ మంత్ కట్టేస్తారు, ఎలాగో కట్టేసే ఉండి ఉంటారు చాలామంది అనేది. సో అప్పుడు మీరు నెక్స్ట్ 500 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకుంటే మీకు ఒకవేళ బిల్లు 300 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ బిల్లు 200 మైనస్ అయ్యి వస్తుంది. ఇది సూపర్ ఆఫర్ అని అందుకు నేను అన్నాను. దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి మీరు తెలుసుకోండి. మీకు ఇచ్చిన వోచర్ కోడ్ అంటే 200 రూపీస్ క్యాష్ బ్యాక్ గిఫ్ట్ వోచర్ కూపన్ కోడ్ అయితే 1 మంత్ మాత్రమే వ్యాలిడిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళు షిప్డ్ అయిన తర్వాత ప్రోడక్ట్ షిప్ అయిన తర్వాత ఇది మనకి కూపన్ కోడ్స్ అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇది క్యాష్ ఆన్ డెలివరీకి ఈ కూపన్ కోడ్ అయితే వర్క్ అవ్వదని చెప్పి వీళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. ఎందుకంటే చాలామంది రిటర్న్స్ క్యాన్సిలేషన్స్ ఇట్లాంటి చాలా చేస్తూ ఉంటారు. ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఎక్కువ మంది 90% ఒక 50 to 90% యూజర్స్ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళు రిటర్న్స్ క్యాన్సిలేషన్స్ ఎక్కువ చేయరు. అందువల్ల ఆన్లైన్ పేమెంట్కి ఇది ఆఫర్ అయితే ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో ఆఫర్ వచ్చేసి మనకి పేటిఎంలో 25 రూపీస్ మీరు యాడ్ మనీ చేయాల్సి ఉంటుంది. సో 25 రూపీస్ యాడ్ మనీ చేసే దగ్గర మీరు ఒక ప్రోమో కోడ్ అనేది అప్లై చేయాలి. ట్రావెల్ క్యాష్ అనే ప్రోమో కోడ్ని మీరు అప్లై చేస్తే
రూ. 25 లాయల్టీ క్యాష్ అయితే వస్తుంది. ఇది రూ. 25 మీరు యాడ్ చేసిన క్యాష్, ఇది రూ. 25 లాయల్టీ క్యాష్. మరి ఈ లాయల్టీ క్యాష్ దేంట్లో యూజ్ అవుతుందని చెప్పి కొంతమంది అడగచ్చు. సో వీళ్ళు ఏమంటున్నారంటే ట్రావెల్ క్యాష్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. బట్ అన్నిట్లోనూ యూజ్ అవుతుందో లేదైతే నేను అఫీషియల్గా అయితే నేను టెస్ట్ చేసి చూడలేదు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ బస్ బుకింగ్ అట్లాంటి వాటికి మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ క్యాష్ అనేది. సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మళ్ళీ ఇది కూడా పేటీఎంలోనే. ప్రీవియస్లో ఈ కోడ్ అయితే ఉంది, కానీ ప్రీవియస్లో ఒకసారి మాత్రమే అప్లై అయ్యేది ఈ ప్రోమో కోడ్. కానీ ఈసారి చాలామంది అంటున్నారు, బట్ నా అకౌంట్కి అయితే రాలేదు కాబట్టి నేను అఫీషియల్గా అయితే టెస్ట్ చేయలేదు, అంటే వెరిఫై అయితే చేయలేదు. కానీ కొంతమంది మేము యూజ్ చేసాం 3 or 4 టైమ్స్ కూడా అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చేసిన నెంబర్కి మళ్ళీ రీఛార్జ్ చేయలేరు. అండ్ ఇక్కడ మీరు ప్రోమో కోడ్ అప్లై చేసి ఏదో ఒక అండ్ యూపీఐ నుంచి పేటీఎం యూపీఐ అని అంటున్నారు పర్టికులర్గా. కానీ పేటీఎం యూపీఐ ఒకవేళ లేకపోతే వేరే యూపీఐ నుంచైనా ఒకసారి పేమెంట్ అయితే ట్రై చేయండి. సో ఈ ప్రోమో కోడ్ అప్లై అయిందంటే వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులే. చాలామంది 4, 5, 6 టైమ్స్ కూడా రీఛార్జ్ చేసుకున్నాం అంటున్నారు. ఒకరోజు ఒక నెంబర్ చేశాను అంటున్నారు, ఇంకో రోజు ఇంకో నెంబర్, అలా డిఫరెంట్ నెంబర్స్కి చేస్తే ఈ ఆఫర్ అయితే వర్క్ అయింది మాకు అని చెప్పి చెప్తున్నారు. సో ఒకవేళ మీకు వర్క్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చాలామంది ఎంఐ A2 మొబైల్ అనేది తక్కువలో వస్తే చెప్పమని కొంతమంది ప్రీవియస్లో అడిగారు. సో ప్రీవియస్లో వచ్చేసి ఇది 12,000 రూపీస్ బడ్జెట్లో ఉంది. ఇప్పుడు కూడా 12,000 అబోవ్లో కూడా ఉంది. అమెజాన్లో అనేది మనకి ఒక సైట్లో మనకి చాలా తక్కువలో వస్తుంది. సో ఎందుకు తక్కువలో వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో 10,990 రూపీస్ వీళ్ళు అమ్మే ప్రైస్ వచ్చేసి ఆఫర్లో. అండ్ ఇంకోటి వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న వాళ్ళు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఉన్న వాళ్ళకి 15% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంది. ఆఫర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళకి కోడ్స్ కానీ నార్మల్గా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం మీరు ఫాలో అయితే మంచి డిస్కౌంట్ అయితే వచ్చినట్టే. అండ్ ఇక్కడ చూసుకుంటే దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి. 660 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు, 4GB ఇంటర్నల్ అండ్ 20 MP ప్లస్ 12 MP కెమెరా అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా 20 MP కెమెరా అయితే ఇచ్చారు. సో మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. సో కెమెరా గురించి ఏమైనా మంచిగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు ఫీచర్స్ అన్నిటిని చూడండి, మొబైల్ మీకు నచ్చితేనే తీసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. సో నాకైతే నచ్చింది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే ఇచ్చారు, ఫాస్ట్గానే ఉంటుంది. యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 తీసుకునే బదులు తీసుకోవచ్చు. అండ్ కొంతమంది రెడ్మీ Note 6 Pro తీసుకుంటున్నారు, Note 6 Pro తీసుకునే బదులు కూడా ఇది తీసుకోవచ్చు. సో నేను చెప్పిన మోడల్స్ మీరు ఒకవేళ ఆ మోడల్స్ తీసుకుందాం అనుకుని పర్టికులర్గా మీరు ఫిక్స్ అయి ఉన్న వాళ్ళు ఒకసారి ఈ మొబైల్ ఫీచర్స్ చూసి కంపారిజన్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్స్ జరుగుతుంది. 15% డిస్కౌంట్ అప్ టు ఇది 300 మాత్రమే ఐసిఐసిఐ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10% అప్ టు 1,500. అంటే ఇక్కడ మనకి 11,000కి అమ్ముతున్నారు. 11,000 మనకి 1,500 అయితే మైనస్ చేసుకోవచ్చు. సో మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాసెస్ సంబంధించింది. సో చాలామంది ఆఫర్స్ అయితే మిస్ అయిపోయారు. మళ్ళీ ఆఫర్ వస్తే నేను తప్పకుండా ఇంటిమేషన్ అయితే చేస్తాను. ఒక్కొక్క మొబైల్ వచ్చేసి 500, 1000, 1,500 ప్రైస్ అయితే చేంజ్ అయిపోయినాయి. సో నేను చెప్పినప్పుడు కొంతమంది మాత్రమే కొనుక్కున్నారు, చాలామంది మిస్ అయిపోయి ఉంటారు పక్కా చెప్తున్నాను. సో వాళ్ళు మిస్ అయిపోయిన వాళ్ళు బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళకపోవడం కానీ, వాళ్ళు టైం కుదరకపోయినా ఏదైనా అనుకోండి, వాట్ ఎవర్ మేబీ రీజన్స్ అనేది. సో నెక్స్ట్ టైం మేబీ మంచి ఆఫర్ వస్తే తప్పకుండా ఇంటిమేషన్ అయితే చేస్తాను యాసెస్ సంబంధించినవి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి.